ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు నీరు ప్రాణపదమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై కీలక చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆర్ అంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు రాలేదని, కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలకు విలువ లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా. ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను 2009 తమ డిమాండ్ల సాధన కోసం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. షుగర్ ఫ్లైఓవర్ పై కంచెలు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్లను కూడా మోహరించారు. జింద్ ఫతేహాబాద్ జిల్లాల్లోనూ రైతుల మార్చును అడ్డుకునేందుకు భారీగా బలగాలను మోహరించారు. అంబాలా, ఖైదల్, సోనిపత్, పంచ్కుల్లో సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ల నుంచి భారీగా రైతులు ఆందోళనకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలతో తమ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 5,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. 2020-21లో రైతుల నిరసనలు సుదీర్ఘంగా కొనసాగిన సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో సీనియర్ లీడర్లు బాబా సిద్దిక్, మిలింద్ డియోరాలు పార్టీకి రిజైన్ చేయగా తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం
అశోక్ చవాన్ సైతం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేల్కు లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు తెలిపారు. అయితే చవాన్ బీజేపీతో చర్చలు జరిపారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయటం గమనార్హం. దీంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తాకినట్టయింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటేల్తో నెలకొన్న విభేదాల కారణంగానే చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చవాన్ స్పీకర్ రాహుల్ నార్వేకర్తో భేటీ అయ్యారు. కాగా ప్రస్తుతం భోకర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్ డిసెంబర్ 2008 నుంచి నవంబర్ 2010 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల పార్టీకి రిజైన్ చేసిన మిలింద్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరగా బాబా సిద్దిక్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో చేరిన విషయం తెలిసిందే. అయితే అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఈ విషయమై బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిగినట్టు చర్చ జరుగుతోంది. అశోక్ వెంబడి మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా వెళ్తున్నట్టు సమాచారం. చవాన్ కు కాషాయి పార్టీ రాజ్యసభ సీట్ను ఆఫర్ చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ చవాన్ బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం లేదని, కానీ చాలా మంది నేతలు మాత్రం బీజేపీతో టచ్లో ఉన్నట్టు తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్కి బీసీ అభ్యర్థిని కేటాయించడం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 7 నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని, అందుకే పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తులో ఇంతవరకు క్లారిటీ లేదని విమర్శించారు. జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతోనా లేక టీడీపీతోనా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 14వ తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు ఆ రోజు మన నర్సాపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కొణిజేటి రోసయ్య గారు, వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో. ఒక్కొక్క నియోజకవర్గం 10,000, 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి
పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు, 2 సార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి, 2 సార్లు రిప్రజెంట్ చేశారు, యువకుడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పెంజర్ల గ్రామంలో ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలతో పాటు నిధులు ఇవ్వటంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తుందని, అందుకు అనుగుణంగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాని గురించి మాట్లాడారు. నేను ఇలా కూడా అడుగుతా ఉన్నా, నేను ఇంజనీర్స్ అధికారులకు కోరినా ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. 21 మంది ఆటో కార్మికులు చనిపోయారని చెప్తా ఉన్నారు. ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పినాం. ఆ విధంగానే ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాల పరిమితిలో వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కగానే అవ్వా ఇంటికి కొత్త కోడలు వచ్చినాం అనుకో, ఇంటికాడ ఇంత బియ్యం వండడానికి తినడానికి పప్పు లేదు, గల్లల పైసలు లేకపోతే ఏం చేస్తావు? ఓపిక పడతావు. ఎట్లా చేయాలి, కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు. ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు. దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు. నేను ఎక్కడ పని చేస్తే ఈ ఇంట్లో అన్నం వండగలుగుతా, పప్పు తెస్తా, బియ్యం తెస్తా. అట్లనే రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే 8 లక్షల కోట్ల అప్పు చిల్లికి అవ్వలేదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కదా. వంశీచంద్ర గారు రాష్ట్రంలో చేసిన పనులకు అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ వర్క్స్ టోకెన్ ఇష్యూ అయి ట్రెజరీలో బిల్ పేమెంట్ చేసినటువంటి నిర్వహించే ప్రయత్నం చేసింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే 280 కోట్ల బకాయిలను అలాగే ఇచ్చాల్సిన బాండ్స్ ను ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి నిన్ననే వారికి విడుదల చేయడం జరిగింది. ఆయన ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పిఆర్సీ వేయాలనేటువంటి చాలా కాలమైన ఆకాంక్ష ఉంది. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆర్టీసీ సంక్షేమము, కార్మికుల సంక్షేమం దిశగా పనిచేస్తాం. ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనేటువంటి అంశాలతో పనిచేస్తామనేటువంటి మాట సందర్భంగా మనగేస్తారా. ఈ రోజు తప్పకుండా శంకరన్న కోరినట్టుగా, లేదా రఘు నాయక్ కోరినట్టుగా, శ్యామ్ సుందర్ని కోరినట్టుగా, సిద్ధార్థ్ రెడ్డి కోరినా, అజయమ్మ కోరినా, ఇంకా అంత పద్మనాభస్వామి టెంపుల్ కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు లేదా ప్రజా అవసరాలకు బస్సుల సౌకర్యం తప్పకుండా సమ్మక్క సారక్క జాతర అయిపోగానే, ఎందుకంటే సమ్మక్క సారక్కకు 6,000 బస్సులు ఇస్తా ఉన్నాం. 51 కేంద్రాల నుంచి రాష్ట్రం మొత్తంగా మహిళలంతా సమ్మక్క సారక్క ఉచితంగా పోయే విధంగా అవకాశం ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా సమ్మక్క సారక్క జాతర సందర్భంగా పల్లెల్లో ఎక్కడైనా బస్సులకు ఇబ్బంది కలిగితే కూడా ఆ సమ్మక్క సారక్క పేరు మీద అక్కడ బస్సులు ఏర్పాటు చేసే సౌకర్యం కొరకు అయినటువంటి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ, ఆ జాతర అయిపోయిన తర్వాత వెంటనే మీరు కోరిన విధంగా హక్కుందానే వాటి సందర్భంగా అడుగుతా ఉన్నా. పల్నాడులో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన ఎంపీ అభ్యర్థుల ఆఫీసులు నరసరావుపేటలోని ఒకే ఏరియాలో ఉంటాయి. దీంతో ఎన్నికల సందర్భంగా ఏరియాలో ఫ్లెక్సీలు వెలిశాయి. నాయకులు పోటీపడి కట్టించుకున్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల నాయకత్వంలో కేంద్ర రాష్ట్రాలలో అధికారంలోకి రావటమే లక్ష్యమన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాష్ట్రాన్ని రక్షించండి అన్న నినాదంతో ముందుకు వెళ్తామన్నారు తులసిరెడ్డి.
ఏపీకి బీజేపీ పంగనామాలు పెట్టి ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఉన్న సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నిస్తోందని, ఆమె ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి అంటూ మండిపడ్డారు తులసిరెడ్డి. ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీరి కారణంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 4 దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీల వలన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతా ఉంది. అందుకోసం ఈ దుష్ట చతుష్టయ పార్టీలను నల్గొండలో రేపు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున సిద్ధమవుతున్నారని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. భువనగిరి జిల్లా వలిగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీని కేంద్రానికి అప్పజెప్పి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కో పద్ధతి లేదు, ప్లాన్ లేదు అని ఎద్దేవా చేశారు. ఏమన్నా అంటే కేసీఆర్ పై, కాళేశ్వరంపై పడుతున్నారని మండిపడ్డారు రవిశంకర్. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ రివర్ బోర్డు ఏదైతే ఉందో తిరిగి దాన్ని శాసనసభలో తీర్మానాన్ని చేస్తామని ఇవాళ చెప్పడం నిజంగా తెలంగాణ ప్రజల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. సో ఇదే సందర్భంలో మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళను మేము ఎట్టి పరిస్థితుల్లో ఉంచము, చరిత్రను ఉంచమని. ఇలా కేసీఆర్ గారు కట్టిన సొంత ఇల్లా, సెక్రటరేట్, ప్రజాభవనం ఆయన సొంత ఇల్లా, లేకపోతే తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తూ అంటాడు. ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడానికి ఇప్పుడు భారత మాత ఉంది. కాంగ్రెస్ హయాంలో భారత మాత ఉంది మనకు. ఇక భారత మాత అంటే ఇట్లా ఉంటుందని మనం అనుకుంటాం. వెనకట వాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి భారత మాత అని చిత్రీకరించి మొదటి నుంచి పెట్టింది. ఇవాళ తెలుగు తల్లి ఉంటుంది. తెలుగు తల్లి తెలుగు రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు తెలుగు తల్లి ఎట్లుండాలని అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచన చేసి చేస్తారు. ఇవాళ తెలంగాణ తల్లి కూడా ఎట్లుండాలనేది ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలంగాణ తల్లిని పెట్టి, తెలంగాణ తల్లికి ఎక్కడైనా కిరీటం ఉంటుందా అంటే భారత మాత కిరీటం ఉంటుందా, లేకపోతే తెలుగు తల్లికి కిరీటం ఉంటుందా? ఇవేం ప్రశ్నలు అండి, పిచ్చి ప్రశ్నలు, నాకు అర్థం కాదు. తెలంగాణ తల్లి అనేటువంటిది నువ్వు తెలంగాణ ఉద్యమం చేసినోనివా? ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుతో తొత్తుగా ఉండి వ్యవహారం చేసినటువంటి ఈయన గెలిచిన నాడు ఇలా గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు ఎగిరినాయి. తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నేతలు ఖూనీ చేశారని మండిపడ్డారు. అభినయ్ రెడ్డి కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని అన్నారు. రాబోయే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం పోయిందన్నారు. బీఎల్ఓలు నిజాయితీగా పనిచేయాలని, వైసీపీకి సపోర్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విజయ్ కుమార్ హెచ్చరించారు. మున్సిపాలిటీ నుంచి చంద్రమోహన్ రెడ్డిని కావచ్చు, ఈరోజు పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే. కానీ దీన్ని మనం లోతుగా వెళితే వీళ్ళందరూ కూడా కేవలం పాత్రదారులు మాత్రమే. మరి సూత్రధారులు ఎవరన్న విషయం అందరికీ తెలుసు. తిరుపతిలో ఈ దొంగ ఓట్ల మీద ఎవరైతే దగ్గరుండి 34,000 ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారో దానికి సంబంధించి మన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు. బాపట్లలోని వేమూరులో భట్టిప్రోలు మండలం కోళ్లపాలెం గ్రామానికి చెందిన 35 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ నాయకులను, కార్యకర్తలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ముమ్మినేని వెంకట సుబ్బయ్య టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా
ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా అందరినీ ఒకే ఘాటును చూడాలి అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా నేను పెట్టుకున్నటువంటి సిద్ధాంతం. అదేవిధంగా ఈ గ్రామాన్ని నేను చూశాననేది ఆత్మసంతృప్తి నాకుంది, మీకుందో లేదో నాకైతే తెలియదు, నాకుంది. ఆ ఉద్దేశంతో ఏది అడిగినా నేను కాదనకుండా వాళ్ళని సరదాగా అయినా 2 మాటలన్నా అన్నీ అడిగినట్టు చేసి పెట్టడానికి ప్రయత్నం చేశానని నా వంతు నేను తృప్తి పడతా ఉంటా. ఇవాళ గెలిచిన వాళ్ళు మరి ఏం చేశారో మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇవాళ మెజారిటీ అవతల పార్టీకి ఉన్నారు. వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో, సహృదయంతో ఆలోచన చేయమని అప్పీల్ చేస్తా ఉన్నా వాళ్ళకు కూడా. అల్లూరు జిల్లా రంపచోడవరం జూనియర్ కళాశాల వద్ద ఏఎస్పీ జగదీష్ అడహల్లి ఆధ్వర్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ వారి ద్వారా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా సుమారు 450 మంది 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన గిరిజన యువతులు పాల్గొన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు సంస్థ నుండి మంచి జీతంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు ఏఎస్పీ జగదీష్ అడహల్లి. ఈ అవకాశాన్ని రంపచోడవరం డివిజన్లోని గిరిజన యువతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏఎస్పీ జగదీష్. సో అందరికీ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలి, అర్థమవుతుంది కదా. సో మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి ఇది ఒక మంచిగా ఆపర్చునిటీ ఉంది. సో దాని కాబట్టి మనకి ఎక్కువనే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అండ్ జస్ట్ దట్ టు అది కూడా గర్ల్స్కి ఉన్నాయి. ఓకే, సో మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మంచిగా ఇంటర్వ్యూ కూడా ఇవ్వండి. ఇంటర్వ్యూలో అంత ఏం ఉండదు, ఉంటుంది చిన్నది ఉంటుంది, కానీ ఐ హోప్ అందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. సిద్దిపేట కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్వరగా దర్శనం కావాలని భక్తులు 500 రూపాయల క్యూ లైన్ ద్వారా వెళ్లడానికి మొగ్గు చూపడంతో అదే ఆసరాగా తీసుకున్న వాలంటీర్లు నకిలీ టికెట్లను, వీఐపీ పాస్లను భక్తులకు అమ్మారు. వీఐపీ పాస్లను అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో క్యూ లైన్లో తనిఖీలు చేశారు ఆలయ ఈవో ఆరూరి బాలాజీ. భక్తుల నుండి కొన్ని పాసులు బయటపడటంతో బాధ్యులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు ఆలయ ఈవో ఆరూరి బాలాజీ. గత వారము ఇన్నోవేషన్ కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది. సో ఆ అమ్మిన 4-5 పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారము ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరి ద్వారా వారి కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. దొంగతనం కోసం వచ్చిన వారికి విదేశీ మద్యం కనబడింది. ఇంకేముంది, దొరికిన మద్యం ఫుల్గా తాగి కాసేపు అక్కడే కునుకు తీసి తెల్లవారుజామున వెళ్లిపోయారు. ఈ సంఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుబేదారి పిఎస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. బాలసముద్రానికి చెందిన కనపర్తి సత్యనారాయణ హనుమకొండ చౌరస్తాలో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 7న బాలసముద్రంలోని ఇంటికి తాళం వేసి అమెరికా వెళ్లాడు. దీంతో 4 దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ప్రధాన ద్వారాన్ని తొలగించి ఇంటిలోకి ప్రవేశించారు. పూజ గదిలో ఉన్న వెండి, బంగారు విగ్రహాలను, బీరువాలో ఉన్న 30,000 నగదును దోచుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో వెతుకుతున్న సమయంలో దొంగలకు విదేశీ మద్యం బాటిల్స్ కనబడ్డాయి. ఫ్రీజర్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని అక్కడే 4 సిట్టింగ్ వేశారు. 2 బాటిల్స్ తాగి హాయిగా అక్కడే పడుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు మేలుకొని ఇంట్లో నుండి బయటకు వస్తున్న క్రమంలో ఇరుగు పరుగు చూసి దొంగలని అరవటంతో ఆ 4 పరుగులు తీశారు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుకట్పల్లి వివేకానంద నగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారును నడిపిన డ్రైవర్ ట్రక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తులను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు.
ఘట్కేసర్లోని ఓ యువకుడిని కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనుష్ అనే వ్యక్తి తన చెల్లిని నిజామాబాద్కు చెందిన ఉదయ్ రాజ్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి ఉదయ్ రాజ్ను మల్కాజ్గిరిలోని రూమ్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఉదయ్ రాజ్ను కిడ్నాపర్లు తార్నాక వద్ద విడిచి వెళ్లారు. బాధితుడు పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సిరిసిల్లలోని వేములవాడలో దారుణ హత్య జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన శ్రీధర్ని గొంతు కోసి హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వేములవాడ 10వ వార్డు ఓల్డ్ అర్బన్ కాలనీకి చెందిన శ్రీధర్ అనే యువకుడిని 2వ బైపాస్ రోడ్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు తెలుస్తోంది.